కేసీఆర్ హయాంలో తెలంగాణలో హిట్లర్ రాజ్యం నడిచిందన్నారు ఎంపీ మల్లు రవి. కేసీఆర్ నియంతలాగా రాజులాగా పాలన చేశారని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ నేతృత్వంలో రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన నడుస్తోందన్న మల్లు రవి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ఫెయిల్యూర్ కావడం కాదని 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ అన్నింటా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఒక నియంతలాగా రాజులాగా పరిపాలన చేశారు. మీ పరిపాలనని హిట్లర్ పరిపాలనని ప్రజలందరూ అనుకుని 2023లో మిమ్మల్ని ప్రభుత్వం నుంచి దించారు. 2024లో ఎంపీలు ఒక్కడిని కూడా గెలవకుండా చేశారు. దాని తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 65% కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. దాని తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో 85% గెలిపించారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో 2 కాంగ్రెస్ని గెలిపించారు. ప్రజాస్వామ్యయుతంగా జరిగేటటువంటి ప్రక్రియలో ముఖ్యమంత్రి గారు దూసుకొని వెళ్తుంటే అది చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి పరిపాలన కాదని ఆయన ఫెయిల్ అయ్యాడని, ఆయన ఎవరు ఫెయిల్ అయ్యారు? 2 గదులు ఇస్తారని ఇవ్వనోడు ఫెయిల్ అయ్యాడు. కేజీ టు పీజీ వరకు ఫ్రీ ఉచిత విద్య అని చెప్పి అమలు చేయనోడు ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వనోడు ఫెయిల్ అయ్యాడు. ఎస్టీలకి, ముస్లింకి 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఈయనోడు ఫెయిల్ అయ్యాడు. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తానని చెప్పినోడు ఫెయిల్ అయ్యారు. వరుసన చెప్పుకుంటూ పోతే అన్ని మీరే ఫెయిల్ అయ్యారు. మీరు చెప్పినవి చేయండి.